ఈరోజు మనం ఇటరేటర్స్ అండ్ మాడ్యూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటరేటర్స్ అంటే ఏంటి? ఇటరేటర్స్ అంటే మనం ఫర్ లూప్ వైల్ లూప్ వాడతాం కదా. ఆ ఫర్ లూప్ వైల్ లూప్ ఎందుకు వాడతాం? నార్మల్గా ఒక లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఏదైనా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ని ప్రింట్ అవ్వడానికి అండ్ లూపింగ్ తిరగడానికి వాడతాం. సేమ్ ఫర్ లూప్ వైల్ లూప్ ఎలా అవుతుందో ఇటరేటర్ కూడా అలాగే. కానీ దీంట్లో ఏమిటంటే ఇటర్ నెక్స్ట్ అనేది 2 బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇటర్ అంటే ఏమిటంటే అది ఏం చేస్తుందంటే కలెక్షన్ని కన్వర్ట్ చేస్తుంది ఇటరేటర్ కింద. తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఐటెం ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇది ఫర్ లూప్లా ఉంటుంది అనమాట ఇటరేటర్ అనేది. ఇటరేటర్లో 2 బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇటర్ నెక్స్ట్. ఇటర్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని ఇటరేటర్ కింద మారుస్తుంది. నెక్స్ట్ అనేది ఒక్కొక్క ఐటెంని ప్రింట్ చేస్తుంది. నార్మల్గా మన ఫర్ లూప్లో అయితే మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. నార్మల్గా ఫర్ లూప్లో అయితే మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, లిస్ట్ ఎల్ఐన్ ఒక లిస్ట్ తీసుకుని 1 2 3 అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత దీనికి ఫర్ లూప్ చేస్తే నాకు ఇది రన్ చేసాం అనుకోండి 1 2 3 అనేది నాకు ప్రింట్ అవుతుంది లూపింగ్ అయ్యి. కానీ ఇప్పుడు ఇటరేటర్స్లో ఈ 2 లైన్స్నే నేను ఎలా రాస్తున్నాను అంటే ఇక్కడ ఎల్ఐ 1 2 3 అని తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇది లిస్ట్ కదా, ఈ లిస్ట్ని ఇటరేటర్లోకి మార్చాలి. ఇటరేటర్లోకి మార్చాలంటే మనం కాస్టింగ్ చేయాలి. ఇక్కడ ఐటీ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ తీసుకుని ఇక్కడ ఎల్ఐ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇటరేటర్లో మార్చాలి కాబట్టి కాస్టింగ్ చేసుకుంటున్నాను. కాస్టింగ్ ఎలా చేయాలి అంటే ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని ఇక్కడ ఇటర్ అని పెట్టుకుంటే నాకు ఇటరేటర్లోకి మారిపోయింది లిస్ట్ అనేది. ఇప్పుడు నాకు ఒక్కొక్క ఐటెం ప్రింట్ అవ్వాలి. యాక్చువల్గా ఇటరేటర్లో 2 బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇటర్ అనేది ఒకటి, నెక్స్ట్ అనేది ఒకటి. ఇటర్ అనేది మనం కాస్టింగ్ చేసుకోవడానికి వాడుకున్నాం, అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్ని కన్వర్ట్ చేసుకోవడానికి వాడుకున్నాం. ఇటర్ అనేది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు 1 2 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, నాకు ఒక్కొక్క ఐటెం ఒకసారి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ప్రింట్ అని రాసుకుని నెక్స్ట్ అని రాసుకున్న తర్వాత ఐటీ అని రాసుకున్నాను. ఇక్కడ ఐటీ అంటే ఏంటి, ఇది. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏం ప్రింట్ అయింది, 1 అని ప్రింట్ అయింది. మళ్ళీ నేను ప్రింట్ నెక్స్ట్ ఐటీ అని రాశాను, నాకు 2 ప్రింట్ అయింది, 1 2 అని. మళ్ళీ ప్రింట్ అదే రాశాను, ప్రింట్ నెక్స్ట్ ఐటీ అని. వన్ 2 3 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ నాకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ నెక్స్ట్ ఐటీ అని ట్రై చేస్తాను, నాకు ఏమొస్తుందో చూద్దాం. ఈ 4th ఎలిమెంట్ అనేది నాకు లేదు ఇక్కడ లిస్ట్లో. ఈ 4th ఎలిమెంట్ లేనప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ స్టాప్ ఇటరేషన్ ఎర్రర్. 1 2 3 నాకు బాగానే ప్రింట్ అయింది. తర్వాత 4th ఎలిమెంట్కి వచ్చేసరికి స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 4th ఎలిమెంట్ అనేది లేదు. ఇది ఇటరేటర్ అనమాట. లిస్ట్లో కానీ టపుల్లో కానీ డిక్షనరీలో కానీ మనం ఫర్ లూప్ కాకుండా వైల్ లూప్ కాకుండా ఇలా కూడా లూపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫర్ లూప్లో అయితే మొత్తం ఎలిమెంట్స్ ఒకేసారి ప్రింట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఇటరేటర్లో వచ్చేసరికి ఒక్కొక్క ఐటెము ఒకసారి ప్రింట్ అవుతుంది. లైక్ ప్రింట్ నెక్స్ట్ ఐటెం తీసుకున్నాం కదా, సో ఫస్ట్ ఐటెం ఒకసారి ప్రింట్ అయింది, సెకండ్ ఐటెం ఒకసారి ప్రింట్ అయింది, థర్డ్ ఐటెం ఒకసారి ప్రింట్ అయింది. అంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కసారి ఇచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇటరేటర్ అన్నది మనం యూజింగ్ బుల్టిన్ ఫంక్షన్స్తో చేసాం కదా, ఇటరేటర్లో మార్చి నెక్స్ట్లో మార్చుకున్నాం. అలా కాకుండా నాకు సొంతంగా నేను ఇటరేటర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు
ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనం. అది ఎలాగో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఓన్ ఇటరేటర్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాస్లో ఇటర్ అన్న మెథడ్ని యూజ్ చేసుకుని అదేం చేస్తుందంటే ఇది ఇటరేటర్ ఆబ్జెక్టు అని ఆ క్లాస్కి చెప్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ అనేది దేనికి, మనం నెక్స్ట్ ఐటెం ప్రింట్ చేయడానికి నెక్స్ట్ అన్న మెథడ్ వాడుకుంటాం. ఇప్పుడు ఇది ఇటరేటర్ అనేది మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మై కౌంటర్ అని క్రియేట్ చేసుకున్నాను. ఇలా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసుకుని ఈ క్లాస్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ మెథడ్ కావాలి. ఇనిషియలైజేషన్ మెథడ్ అంటే ఏమిటి? ఇనిట్ మెథడ్ ఇలా తీసుకున్నాను. ఈ ఇనిట్ మెథడ్లో నాకు ఇక్కడ స్టాప్ అని తీసుకున్నాను, అంటే ఎండింగ్ వాల్యూ అని. ఇప్పుడు లూపింగ్లో స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది, ఎండింగ్ వాల్యూ ఉంటుంది. సో నేను ఎండింగ్ వాల్యూ స్టాప్ అని తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు సెల్ఫ్ డాట్ కరెంట్ అని తీసుకుని 1 అని తీసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ డాట్ కరెంట్ అంటే ఏమిటంటే కరెంట్ లూప్ అనమాట. ఇప్పుడు 1 to 10 ఇచ్చారనుకోండి, 1 అనేది సెల్ఫ్ డాట్ కరెంట్ అవుతుంది. నేను అది చెప్తాను మొత్తం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎండింగ్ అనేది సెల్ఫ్ డాట్ స్టాప్ అని రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఓన్ ఇటరేటర్ క్రియేట్ చేసుకోవాలంటే నేనేం చెప్పాను, ఇటర్ మెథడ్ యూజ్ చేసుకోవాలని చెప్పాను. ఆ క్లాస్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అని తెలియజేయడానికి. ఆ తర్వాత నెక్స్ట్ అనేది మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలని చెప్పాను, అంటే నెక్స్ట్ ఐటమ్ గురించి. ఇప్పుడు ఇటర్ మెథడ్ రాసుకుందాం. ఇది ఇటర్ మెథడ్ అనమాట. ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ అని రాస్తాం. ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్లాస్ ఇటర్ ఆబ్జెక్ట్ అని తెలియజేస్తుంది పైథాన్కి. ఇదంతా ఇటరేటర్ అని. తర్వాత నెక్స్ట్ అంటే మనకు నెక్స్ట్ ఐటమ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అన్న మెథడ్ రాసుకుంటున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుని సెల్ఫ్ డాట్ కరెంట్ అంటే ఎంత ఇచ్చుకున్నాం? కూడా 1 అని ఇచ్చుకున్నాం. 1 లెస్ దాన్ ఈక్వల్ టు మనకి ఏదైతే ఎండింగ్ నెంబర్ ఉందో దానికి లెస్ దాన్ ఈక్వల్ టు ఉండాలి కదా. సో ఇక్కడ స్టాప్ అని తీసుకున్నాను, సెల్ఫ్ డాట్ స్టాప్ అని. ఇక్కడ సెల్ఫ్ డాట్ స్టాప్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను లాజిక్ రాసుకుంటాను అన్నమాట. ఏమిటంటే ఇక్కడ ఒక వాల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని సెల్ఫ్ డాట్ కరెంట్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో ఇంక్రిమెంట్ అవ్వడానికి నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడుతున్నాను. సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని వాడి ఇంక్రిమెంట్ అయిన తర్వాత నాకు వాల్యూ రిటర్న్ అవ్వాలి. సో రిటర్న్ వాల్యూ అని తీసుకున్నాను. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఒక ఎక్సెప్షన్ అనేది చూపెట్టాలి, ఒక ఎర్రర్ అనేది. ఇక్కడ ఒక ఎర్రర్ అనేది రైజ్ చేసుకుంటున్నాను, స్టాప్ ఇటరేషన్ అని. ఇది ఎర్రర్ అనమాట. స్టాప్ ఇటరేషన్ అనేది ఒక ఎక్సెప్షన్ అనమాట. ఈ ఎక్సెప్షన్ని మనం రైజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ ఎక్సెప్షన్ని రైజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఓన్గా ఒక ఇటరేటర్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే లూప్ తీసుకుని నమ్మని తీసుకుంటున్నాను. ఇన్ మై కౌంటర్ ఇక్కడ ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇస్తుంది. ఇక్కడ మై కౌంటర్ అని క్లాస్ నేమ్ తీసుకున్నాం కదా, ఆ క్లాస్ నేమ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మై కౌంటర్లో నేను 3 అనేది ఇచ్చుకున్నాను. ఈ 3 అనేది దేనికంటే స్టాప్కి, అంటే ఎండింగ్ వాల్యూ నాకు 3 దాకా ప్రింట్ అవ్వమని, అంటే 1 to 3 దాకా ప్రింట్ అవ్వమని నేను ఇచ్చాను అనమాట.
ప్రింట్ నమ్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చెప్తాను, ఒక్కొక్క లూప్. ఇప్పుడు ఫస్ట్ లూప్ అనమాట. ఫస్ట్ లూప్లో ఏమవుతుందంటే నమ్ అనేది నాకు 0 ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 3 తీసుకున్నాం కదా, స్టార్టింగ్ వాల్యూ ఏం తీసుకోలేదు డిఫాల్ట్గా. సో డిఫాల్ట్గా ఇక్కడ ఏం చేస్తా అంటే 0 నుంచి ఇక్కడ లూప్స్ 0, 1, 2 ఉంటాయి అన్నమాట. ఈ లూప్స్ ఇక్కడ 0 వాల్యూ నమ్కి అసైన్ అవుతుంది. ఫస్ట్ నమ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఈ 0 అనేది నాకు ఏం చేస్తుంది అంటే దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ 3 అనేది ఉంది కదా, ఈ 3 అనేది స్టాప్ వాల్యూ. స్టాప్ ఈక్వల్ టు 3 అని రాస్తాను. ఈ 3 అనేది ఎండింగ్ వాల్యూ అని. ఇప్పుడు సెలెక్ట్ డాట్ కరెంట్, ఇక్కడ 1 అని ఇనిషియల్గా మనం ఇక్కడ డిఫాల్ట్గా తీసుకున్నాం. ఇక్కడ డిఫాల్ట్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది 1 ఉంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ డాట్ స్టాప్ అనేది ఎస్ఎన్ అవుతుంది. ఎస్ఎన్ అయిన తర్వాత ఈ ఇటర్ మెథడ్లో వెళ్ళిన తర్వాత ఇది ఇటరేటర్ అని చెప్తుంది అనమాట ఈ క్లాస్ అని. ఆ తర్వాత ఈ నెక్స్ట్లో ఏముంది, సెలెక్ట్ డాట్ కరెంట్ లెస్ దెన్ ఈక్వల్ టు సెలెక్ట్ డాట్ స్టాప్. అంటే ఇక్కడ రాస్తున్నాను 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3 అని. 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3 అంటే ఎంత, కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి దీంట్లోకి వెళ్తుంది కాబట్టి వాల్ ఈక్వల్ టు సెలెక్ట్ డాట్ కరెంట్. ఇప్పుడు వాల్ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది. తర్వాత సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇది 2 అయింది, +1 కదా, 1 + 1 2. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ వాల్ అని ఇచ్చాము. వాల్ అని ఇస్తే వాల్ వాల్యూ ఎంత 1. సో 1 అనేది ఫస్ట్ నాకు ప్రింట్ అవుతుంది ఫస్ట్ లూప్లో. తర్వాత సెకండ్ లూప్ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది ఎంత 2. ఈ 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి వాల్ అనేది ఇప్పుడు 2 అయింది. తర్వాత సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది 3 అయింది కాబట్టి ఇక్కడ రిటర్న్ వాల్ ఇక్కడ 2 అనేది వస్తుంది. ఇక్కడ సెకండ్ లూప్లో 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ లూప్లో వచ్చేసరికి మళ్ళీ ఈ సెలెక్ట్ డాట్ కరెంట్ ఎంత, సెలెక్ట్ డాట్ కరెంట్ అంటే 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3 ఏమైంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత వాల్ అనేది ఎంత అవుతుంది, సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది 3 అవుతుంది. తర్వాత సెలెక్ట్ డాట్ కరెంట్ అనేది ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ వాల్ అనేది 3 అవుతుంది కదా. థర్డ్ లూప్లో 3 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ సెలెక్ట్ డాట్ కరెంట్ ఎంత 4 లెస్ దెన్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి నాకు ఇక్కడతో ఇది ఆగిపోద్ది అనమాట. 1, 2, 3 అనేది ప్రింట్ అయింది నాకు. ఇక్కడ 10 అని ఇస్తున్నాను ఫర్ సపోజ్. 10 అని ఇస్తే నాకు ఎక్కడ దాకా ప్రింట్ అయినాయి, 1 to 10 నెంబర్స్ దాకా ప్రింట్ అయినాయి. ఇక్కడ నేను పైథాన్లో ఇచ్చిన ఫర్ లూప్ వాడలేదు, రేంజ్ అనేది వాడలేదు. నేను నాకు ఓన్ క్లాస్ ఇటరేటర్ క్రియేట్ చేసుకొని 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేశాను అనమాట. ఇది ఇటరేటర్. ఆ తర్వాత మాడ్యూల్ అంటే ఏమిటంటే మనకి పైథాన్ కోడ్లో .py ఫైల్స్ అనేవి ఉంటాయి. ఆ .py ఫైల్స్లో ఫంక్షన్స్, క్లాసెస్, వేరియబుల్స్ మొత్తాన్ని కలిపి ఉంటాయి అన్నమాట. ఆ కలిపి ఉన్న దాన్ని మనం ఆ ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ మనం వాడుకుంటాం ఇంపోర్ట్ చేసి, దాన్నే మాడ్యూల్ అంటారు. ఈ మాడ్యూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కోడ్ రియూజబిలిటీకి యూజ్ అవుతుంది. ఇది నార్మల్గా పైథాన్ డెవలపర్స్ ఇన్బుల్ట్గానే కొన్ని మాడ్యూల్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఆ మాడ్యూల్స్నే మనం ఇంపోర్ట్ చేసుకుని వాడుకుంటాం. లైక్ ప్రీవియస్ కాల్లో చూసుకుంటే యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఏబిసి క్లాసెస్. ఆ తర్వాత యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. దాన్ని మాడ్యూల్ అంటారు అన్నమాట. ఈ మాడ్యూల్లో క్లీన్ కోడ్ ఉంటుంది, తర్వాత ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ తర్వాత రీయూజబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బుల్టిన్ మాడ్యూల్ మనం ఎలా వాడాలో చూద్దాం. నిన్న యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చెప్పాను కదా, ఇంపోర్ట్ చేసుకుని సేమ్ అదే.
ఎలాగ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని మాడ్యూల్ అంటారు. మీకు వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. సింపుల్ ఇవి. ఇక్కడ మాడ్యూల్ అని రాస్తాం. ఇంపోర్ట్ మ్యాథ్ అని రాశాను. ఇది ఆల్రెడీ పైథాన్లో మనకి మ్యాథ్ అనేది మాడ్యూల్ ఉంది. ఇప్పుడు ఆ మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకుని వాడాను అన్నమాట. ఇక్కడ దీన్నే మాడ్యూల్ అంటారు. ఇప్పుడు ఈ మ్యాథ్ అనే మాడ్యూల్లో నాకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని రాసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 రాశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? సారీ, ఇప్పుడు ప్రింట్ ఇవ్వలేదు. నాకు ఎంత వచ్చింది? 6 అని వచ్చింది. సో ఈ మాడ్యూల్లో నేను ఈ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను అన్నమాట. అలాగే ర్యాండమ్, డేట్ టైమ్, ఓఎస్ అనే కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ర్యాండమ్ మాడ్యూల్ అని తీసుకుంటున్నాను ఇక్కడ ఇంపోర్ట్. ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, సపోజ్ మనకి ఏదైనా ఒక నెంబర్, ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, లేకపోతే లిస్ట్, ఒక ఏదైనా ఐటెం కానీ ర్యాండమ్గా క్రియేట్ చేస్తారు అన్నమాట. ఫర్ సపోజ్ ప్రింట్ అని రాసుకుని ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అని ఇచ్చుకుంటున్నాను. ఈ ర్యాండ్ ఇంట్ అంటే ఏం చేస్తుందంటే, నాకు ర్యాండమ్గా ఒక ఇంటీజర్ అనేది నాకు ఇస్తుంది అన్నమాట. మనం దాంట్లో వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలాగంటే ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు కావాలి అని మనం పైథాన్కి ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుంచి 10 లోపల ఏదైనా వాల్యూ నాకు ర్యాండమ్గా ఇవ్వి అని చెప్పాను. అప్పుడు రన్ చేసి చూస్తే నాకు 1 ఇచ్చింది. మళ్ళీ రన్ చేసి చూసామనుకోండి, నాకు 8 ఇచ్చింది. అలాగా ర్యాండమ్గా అది జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ ర్యాండమ్ ఫంక్షనాలిటీనే మనం ఓటీపీస్ కింద వాడుకుంటాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే మళ్ళీ నాకు 9 అని వచ్చింది. సో అలా ర్యాండమ్గా జనరేట్ అవుతుంది అన్నమాట. పైథాన్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన మాడ్యూల్స్ వాడుకున్నాం కదా, నాకు అలా కాకుండా ఒక ఓన్ మాడ్యూల్ నాకు సొంతంగా నేను క్రియేట్ చేసుకోవాలి అంటే అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ svs.py ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. పైథాన్ ఫైల్ అనేది. ఈ పైథాన్ ఫైల్కి నేను మై క్యాల్సీ అని ఇస్తున్నాను ఫైల్ నేమ్. ఇక్కడ mycalc.py అని క్రియేట్ అయింది. ఇక్కడ నేను ఫంక్షన్, క్లాసెస్ ఏదైనా మన లాజిక్ ఆఫ్ కోడ్ అని రాసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను, డిఫైన్ అని తీసుకుని యాడ్ తీసుకున్నాను, a,b అని. తర్వాత రిటర్న్ a+b తీసుకున్నాను ఇలా. ఆ తర్వాత నేను ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాను, డిఫైన్ స్క్వేర్ అని, x అని తీసుకున్నాను. తర్వాత రిటర్న్ x అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టూ ఫంక్షన్స్ని నేను svs.pyలో వాడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే, ఇది ఒక మాడ్యూల్ అయింది. అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్స్తో మాడ్యూల్ ఏం అవ్వదు. నార్మల్గా మీరు పైథాన్లో చూసుకుంటే చాలానే మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్లో చాలా 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయి. నార్మల్గా మీకు అర్థం అవ్వడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు svs.pyలో నేను ఈ ఫంక్షన్స్ని రాయకుండా ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇంపోర్ట్ mycalc అని రాసుకున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ mycalc అనేది ఏమైంది, నాకు ఇక్కడ మాడ్యూల్ అనేది అయింది. ఈ ఫైల్ వేరు, ఈ ఫైల్ వేరు కదా. సో ఈ ఫైల్లో నాకు ఏమున్నాయి, యాడ్, స్క్వేర్ ఉన్నాయి. ఇప్పుడు ప్రింట్ mycalc.add అని రాసుకున్నాను. ఇక్కడ 5,7 అని రాసాను. తర్వాత ప్రింట్
mycalc డాట్ స్క్వేర్ అని రాసాను. స్క్వేర్ అంటే 10 రాసాను ఇక్కడ. ఇప్పుడు నాకు ప్రింట్ చేసి చూస్తే నాకు 12 100 అని వచ్చింది. 12 దేనికి ఎడిషన్, దేనికి 10 స్క్వేర్కి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఈ యాడ్ ఫంక్షన్ రాసానా, స్క్వేర్ ఫంక్షన్ రాసానా ఈ ఫైల్లో నేను రాయలేదు. అక్కడని యాడ్ ఫంక్షన్ రాయలేదు, స్క్వేర్ ఫంక్షన్ రాయలేదు. కానీ ఈ యాడ్ ఫంక్షన్, స్క్వేర్ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు mycalc అన్న మాడ్యూల్ నుంచి వచ్చాయి. ఈ mycalc అన్న మాడ్యూల్ మనం క్రియేట్ చేసుకున్నదే. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ 2 ఫంక్షన్స్ రాసుకున్నాం, యాడ్, స్క్వేర్ అని. ఈ 2 ఫంక్షన్స్నే ఇక్కడ మనం కోడ్ని వాడుకున్నాం అన్నమాట. దీన్నే మనం ఒక మాడ్యూల్ని మనం సొంతంగా క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. మీరు ఎడిషన్సే, సబ్ట్రాక్షన్సే కాదు, ఒక ప్రాజెక్ట్లో మీరు చేస్తే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్లో మెయిన్గా ఈ మాడ్యూల్ మెథడ్ వాడతారు అనమాట. మాడ్యూల్నే వాడతారు. ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ని మొత్తం డేటా అంతా స్టోర్ చేసి ఆ డేటాని మళ్ళీ ఇంకో ఫైల్లో ఇలాగ మాడ్యూల్స్ రూపంలోనే వాడతారు. సో ఈ మాడ్యూల్స్లో నేను ఇక్కడ 2 ఫంక్షన్స్ తీసుకున్నాను కదా. ఇక్కడ 2 ఫంక్షన్స్ కాకుండా థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అప్పుడు మీరు బెస్ట్ అందరికీ అర్థమయ్యేలాగా కోడ్ రాయాలంటే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట. మొత్తాన్ని ఒక ఫంక్షన్కి సంబంధించిన మొత్తం కోడ్ ఒక దగ్గరే ఉంచుకోవాలి. ఇక్కడ నాకు ఇక్కడ ఎడిషన్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిషన్లో నేను కామెంట్స్ ఎలా పెట్టాను అనుకోండి, ఎడిషన్ అని. ఎప్పుడైతే వేరే ఒక డెవలపర్ కానీ కోడర్ కానీ చూస్తాడో కామెంట్స్ చదువుతాడు అనమాట ఎడిషన్ అని. అప్పుడు తనకు అర్థమవుతుంది ఇది ఈ ఫంక్షన్ ఎడిషన్కి రిలేటెడ్ అని. అలాగా మీరు క్లియర్గా రాసుకోవాలి అండర్స్టాండబుల్ ఫార్మాట్లో. తర్వాత ఇక్కడ మ్యాథ్ యూటిల్స్, స్ట్రింగ్ టూల్స్ అని రాసుకున్నారు కదా. ఇక్కడ స్ట్రింగ్ టూల్స్ ఇది ఏమిటంటే ఇక్కడ ఫైల్ నేమ్స్ ఏదైతే ఇస్తామో అది క్లారిటీగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అని రాసుకున్నాను. ఎడిషన్, స్క్వేర్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫైల్లో కూడా నేను mycalc అని కాకుండా ఎడిషన్ అండ్ ఫంక్షన్ స్క్వేర్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ ఫైల్ అనేది ఎడిషన్, స్క్వేర్ ఈ ఫైల్లో ఉన్నాయని తెలుస్తుంది మనకి ఫైల్ నేమ్ చూడగానే. ఎప్పుడైతే మనం ఇది డోంట్ రిపీట్ కోడ్ అని ఉంది కదా, మనం ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ యాడ్ ఫంక్షన్కి మళ్ళీ సపరేట్గా కోడ్ రాయలేదు, స్క్వేర్ ఫంక్షన్ కూడా సపరేట్గా కోడ్ రాయలేదు. మనం కోడ్ ఒకసారి రాసాం, కోడ్ని దాన్ని రీయూజ్ చేసుకున్నాం అంతే, ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇది మాడ్యూల్ సంబంధించిన విషయం. మనకు సొంతంగా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకుని అది కూడా వాడుకోవచ్చు మనం. సో ఇంతవరకు ఈరోజు క్లాసు.